'అఖండ 2'కి సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే, దీంట్లో దీంట్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి బాలకృష్ణ గాని, లేదంటే దీన్ని డైరెక్ట్ చేసినటువంటి బోయపాటి సీను గారి గురించి గాని మనం మాట్లాడుకుంటే, వీళ్ళిద్దరు ఇంకా స్పందించలేదు. అంటే ఈ ఆగిపోవడానికి. ఎందుకు స్పందించలేదు అంటే, వాళ్ళకి ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి ముందే తెలిసుండొచ్చు. అందుకే దీని గురించి మాట్లాడుకోలేదు. అయితే బాలయ్య బాబు గారికి తెలిసుండకలేకపోవచ్చు. ఎందుకు అంటే, తెలిసుంటే అప్పటిదప్పుడే క్లియర్ చేసుకొని, ఈ ఈ ఏదైతే సినిమా అనుకున్న టైంకి, అనుకున్న డేట్‌కి రిలీజ్ చేసేవాడు. సో, నాకు తెలిసైతే బాలయ్య బాబు గారికి తెలిసుండలేకపోవచ్చు. సో, అది కూడా ఒక కారణం కావచ్చు. అయితే అది ఎందుకనేది ఒకసారి చూద్దాం. బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' విడుదలకు గంటల ముందు వాయిదా పడింది. 14 రీల్స్ ప్లస్ హీరోస్ నౌ మధ్య ఉన్న ఈ పాత ఆర్థిక లావాదేవీల కారణంగా మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై నిషేధం విధించింది. దీంతో నేడు అంటే నిన్న ప్రీమియర్ షోలు వాయిదా పడడం, శుక్రవారం రిలీజ్ కావాల్సిన సినిమా రద్దయిపోయింది. ఈ పరిస్థితిలో నిర్మాతలకు అండగా హీరో బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి సీను తన రెమ్యూనరేషన్‌లో పెండింగ్ మొత్తాన్ని వదులుకున్నారు. బాలయ్యకు 7 కోట్లు, బోయపాటి సీనుకు 4 కోట్లు ఉండగా, వీటిని వదులుకోవడం సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. ఇక్కడ కూడా అదే పని చేశారు బాలయ్య బాబు గారు కానీ, ఈ బోయపాటి సీను గారు గాని. వాళ్ళకు సంబంధించినటువంటి రెవెన్యూ దాంట్లో వదులుకోవడం జరిగింది. ఇదే విషయం బోయపాటి సీను గారు బాలయ్య బాబు గారికి చెప్పి ఉంటే ఇంత ఇంత రచ్చ అవ్వలేకపోయేదేమో. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి బాలయ్య బాబు గారి మూవీ ఇలా పోస్ట్‌పోన్ చేయడం అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు అంటే బాలయ్య బాబు గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలుసు. సేమ్ టైమ్ ఎంత కోపంగానే ఉంటారో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా జరిగిందని అంటే నాకు తెలిసింది. బాలకృష్ణ గారు బోయపాటి సీను ఏదైతే డైరెక్టర్ గారు ఉన్నారో అతని పైన కోప్పడడం జరిగింది.